యేసుక్రీస్తు శిలువలో మాట్లాడిన మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని పలికెను. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్దలేనే మరియు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుంటూ చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఎంట చేర్చుకొను. దేవుడు ఎంత ప్రేమామయుడు! తన యొక్క తల్లిని తాను ఈ లోకమును విడిచి వెలుచున్న సమయంలో తన తల్లిని బాధ్యతగా వేరొక కుమారుడికి అప్పగించడం జరుగుతున్నది. తన తల్లి యొక్క బాధ్యను తన యొక్క శిష్యుడికి ప్రభు అప్పగిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం 16లో చెప్పబడిన రీతిగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అని ఏ మాట అయితే చెప్పబడిందో ఆ రీతిగా ప్రభువు తన తల్లిని బాధ్యతతోటి తన యొక్క శిష్యుడికి అప్పగిస్తున్న సందర్భం. ప్రభువు తన తల్లిని ఎంతగా ప్రేమించాడు అని చెప్పటానికి ఈ ఒక్క మాట చాలు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమమగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు అని దేవుడు చెప్పిన వాగ్దానాల ప్రకారం ప్రభువు తన యొక్క తల్లిని తన శిష్యునికి అప్పగిస్తూ ఉన్నాడు. ఆమె యోగక్షేమముల కొరకు ప్రభు అప్పగిస్తున్నాడు. నేటి సమాజంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ వారి ముదిమిలో ఉన్నప్పుడు వారిని చాలా నిర్లక్ష్యం చేస్తున్న అనేక మంది కుమారులు కుమార్తెలు కలరు. అది ప్రభు యొక్క సిద్ధాంతానికి ప్రభు వాక్యానికి వ్యతిరేకమైన మార్గం కనుక ప్రతి ఒక్కరము కూడా వృద్ధాప్యంలో ఉన్న తల్లిని తండ్రిని సన్మానించులాగిన మనందరము కూడా దేవుని ప్రేమ కలిగి జీవించాలి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం మనం చూసినప్పుడు సామెతలు 23:25 వచనములో ఈ రీతిగా వ్రాయబడింది, నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఎవరైతే తన తండ్రిని తల్లిని సంతోషపెడతారో, ఎవరైతే తన తల్లిని ఆనందపెడతారో వారు దేవుని పోలి నడిచిన వారిగా ఉంటారు. కనుక ప్రియమైన బిడ్డలారా, మీరందరూ కూడా మీ తల్లిని తండ్రిని సన్మానించము. ఎందుకంటే మీకు దేవుడిచ్చిన జీవితంలో దీర్ఘాయుష్మంతులగినట్లు దేవుని ప్రేమను పొందుకున్నట్లు మనందరము కూడా బాధ్యత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం.